రికార్డింగ్ నెంబర్ 5 శంఖారావము అనే భగవద్గీతని మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చివుకుల రవిశర్మ గారు వ్రాసిన పీఠిక కంటిన్యూషన్. ఆధ్యాత్మిక విద్యకు ప్రాణబిందువు వంటి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, ముఖ్యమైన మూల సూత్రము అంటున్నారు. అదేమిటంటే గురువు నుంచి శిష్యుడు స్వీకరించే ఈ విద్య అదిట. ఇక్కడ పుస్తకాలు చదివి యోగాన్ని నేర్చుకోవటం అనేవాళ్ళు అది అసాధ్యం, అది జరగదు. ఎందుకంటే మానవుడు సాధకుడు కావాలంటే తనలో చాలా మార్పులు రావాలి. ఎన్ని కోట్ల జన్మల నుంచి మనం అలవాటు చేసుకుంటూ వచ్చినటువంటి అనేక రకాల విషయాల మీద పట్టు సడలవలెను అంటున్నారు. కానీ స్వభావబద్ధుడైన వాడికి, అంటే ఈ స్వభావంలో ఇరుక్కుపోయిన వాడికి గురువు లేకుండా తనంతట తను దాంట్లో నుంచి బయటపడటం ఏ పుస్తకం సహాయంతోనూ సాధ్యం కాదు. దానికి ఒక మంచి నిపుణమైన ప్రచోదనం కావాలి లోపల నుంచి. ఎవరికి వాళ్ళకి లోపల నుంచి జరగాలది, బయట నుంచి చేసేది కాదు. తనలో కొన్ని వందల జన్మల నుంచి పేరుకొనున్న లెక్కలేనన్ని వాసనలు ఎన్నో ఉంటాయి. వాసనలు అంటే విత్తనాలు అన్నమాట. ఆ విత్తనం మంచి అనుకూల పరిస్థితి రాగానే చెట్టు అయి ఊరుకుంటుంది. చెట్టు అంటే ఏమిటది? ఇంకా దాన్ని మనం అసాధ్యం దాంట్లో నుంచి బయటపడటం. అది ఆ విత్తనం చెట్టు కాకముందు అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తొలగించుకునే, ఆ వాసనని తొలగించుకునే సామర్థ్యం ఒక గురువు సహాయంతోనే జరుగుతుంది. అట్లా గురువు సహాయంతో చేయబడటాన్ని దాన్ని అట్లా సహాయం చేసేవాడు గురువు ఒక్కడే అవుతాడు, ఇంకెవరు అవరు. ఎందుకంటే నీ లోపల బయట కూడా శుద్ధి జరగాలి. అట్టివాడు గురువు. నీ లోపల బయట శుద్ధి చేసి నిన్ను మంచి మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి పంపించగలిగిన వాడు గురువు అని భారతీయ సాంప్రదాయం గట్టిగా చెబుతోంది. అట్లాంటి గురువుని ఒక దైవంగా నమ్మి ఆయన పాదాలు పట్టుకొని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉన్న వాళ్లకు మాత్రమే ఆధ్యాత్మిక విద్య అబ్బుతుంది. ఆధ్యాత్మిక విద్య అనేది దొరుకుతుంది. ఆధ్యాత్మిక విద్య సర్వస్వమైన, అసలు ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి? ఆ విషయం తెలియాలి అంటే భగవద్గీతని మించిన పుస్తకం ఇంకొకటి లేదు, మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. ఈ అంశాన్నే 18వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పారట. ఏమని చెప్పారు? వ్యంగ్య వైభవముతో అని అంటున్నారు. నాకు నమస్కరింపుము, నీ కర్తవ్య నిర్ణయాధికారము నా యందు సమర్పించి నన్నే శరణు పొందుము అని కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. అది గురు శిష్య యోగము కంటిన్యూషన్ కోసమే అట్లా చెప్పాడు. నాకు నమస్కరించు, నీ కర్తవ్యాన్నంతా నాకు అర్పించేసే, నన్ను శరణు పొందు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయము. ఎందుకంటే గురు శిష్య సాంప్రదాయంతోనే ఇది జరగాలి కాబట్టి అంటున్నారు. ఈ భగవద్గీతను అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం ఈ రకరకాల సంప్రదాయాలకి అనుగుణంగా వాళ్ళు అన్వయించుకున్నారట. అన్వయించుకొని అన్వయించిన వ్యాఖ్యానాలు, సమన్వయించుకున్న వ్యాఖ్యానాలు ఆ భావాలకు సంబంధించిన, సంప్రదాయాలకు సంబంధించిన గురువులు చాలా శ్రద్ధగా వాటిని స్వీకరించారట. వాళ్ళు విభజించుకున్నారు, భక్తి జ్ఞాన కర్మయోగాలుగా వాళ్ళ సాధనా మార్గాల్ని విభజించుకొని దానికి వీలుగా భగవద్గీతను అన్వయించుకున్నారట. ఇవన్నీ కూడా ఆయా కాలాల్లో, ఆ కాలంలో ఆ మానవుల జీవిత విధానానికి, మానసిక పరిణామానికి అనుగుణంగా కాలపురుషుని క్రీడగా వచ్చిన వ్యాఖ్యానాలు ఇవి. ఎందుకంటే ఒక కాలంలో ఉండేది ఇంకో కాలానికి సరిపడదు, వేరైపోతుంది. ఆ జనరేషన్ గ్యాప్ అనేది చాలా అర్థం కాదు ఇంకా వాళ్ళకి. ఆ పిల్లలకి ఇది చదివి వినిపిస్తే పిల్లలందరికీ అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అసలు భగవద్గీత అనంతమైన కాలపురుషుని లీలలో ఒక ముఖ్య సన్నివేశంగా అట్లా వచ్చింది. అసలు భగవద్గీత కాలపురుషుని లీల. భగవద్గీత బయటికి రావటం అనేటటువంటి విషయం సామాన్యమైన విషయం కాదు. అట్లాగే భగవద్గీత బయటకు వచ్చిన 5000 సంవత్సరాల తర్వాత ఇవాల్టి మానవుల మానసిక పరిణామం ఎట్లా ఉందో మనకు కూడా తెలుసు. దీనికి అనుగుణంగా తనలో ఉన్న మహాశక్తులను, ప్రజ్ఞలను మానవుడు ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది ఆధునిక మనస్తత్వము,
పరామనస్తత్వము, శాస్త్రాలు కూడా ఈ విషయమే చెబుతున్నాయి. కానీ తడవులాటగా కొనసాగుతున్నాయి. సైన్సు చేసేటటువంటి పరిశోధనలు, సైంటిఫిక్ పరిశోధనలు ఎట్లా ఉన్నాయంటే తనను విడిచిన జ్ఞానంగా ఉన్నాయి. అందువల్ల తడుముకోవటం అనేటటువంటిది జరుగుతోంది. తాను అందులో ఒక భాగం అని అనుకొని వాళ్ళు చేయలేకపోతున్నారు. అందువల్ల అది తడుముకోవటంగా తడవులాటగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రం అంతా కూడా ఇవాళ దాకా గురు శిష్య పరంపరగా అందించబడుతూనే ఉంది కదా. ఎక్కడ ఏమీ చెదిరిపోలేదే ఈ గురు శిష్య పరంపరగా. శరీర సంబంధమైన జ్ఞానం, మనసుకు సంబంధమైనటువంటి జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అన్నీ కూడా గురు శిష్యులతో ఈ రోజు దాకా మన దాకా వచ్చింది అంటే ఇది అక్షర విద్య అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. దీన్ని ఈ దర్శనాన్ని గ్రంథరూపంగా మానవులకు అందించే ప్రయత్నం సామాన్య మానవులకు అని పదే పదే చెబుతున్నారు. అంటే అభంశుభం తెలియదేదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉండేటటువంటి, సర్వసామాన్యంగా ఉండేటటువంటి మానవులకు అందించి వాళ్ళని ఉద్ధరించాలి, ప్రత్యేకంగా సామాన్య మానవులకి అని చెప్తూ ఉన్నారు. ఆ సామాన్య మానవులకు అందించే ప్రయత్నం, వాళ్ళని ఉద్ధరించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం 1972 డిసెంబర్ నెలలో మొదలైందిట. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు అంటే మాస్టర్ ఈకే గారు శంఖారావం అనే పేరుతో భగవద్గీత సమన్వయమును అంటున్నారు. సమన్వయం అంటే ఎక్కడా ఏ డౌటు లేకుండా ఉన్నది ఒక్కటే విషయము, ఏమి క్లాషులు లేవు దీంట్లో, చక్కగా అర్థం చేసుకోవచ్చు. రహస్య ప్రకాశము అనే పేరుతో నావాణి మాసపత్రికలో ధారావాహికంగా అప్పుడు మా నావాణి వరల్డ్ టీచర్ ట్రస్ట్లో నావాణి అనే మాసపత్రిక ఇవాళకి నడుస్తోంది. ఆ మాసపత్రికలో ఆ రోజుల్లో మాస్టర్ గారు దీన్ని ప్రచురించారన్నమాట. శంఖారావం అనే పేరుతో ఉన్న భగవద్గీత రహస్య ప్రకాశం అన్నమాట. ఇది 1984 ఫిబ్రవరి దాకా జరిగింది. ఆ మాసపత్రికలో ప్రచురించటం అనేది. ఈ రచన జరుగుతూ ఉండంగానే కీర్తిశేషులైన కంచెర్ల దత్తుగారి ఇంట్లో అంతకు ముందు కొన్ని ఏండ్ల నుంచి ప్రతి గురువారము సాయంత్రం భగవద్గీత ప్రవచనం జరిగేదిట. దత్తుగారి సతీమణి గారు పూజ్యురాలు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు భక్తితో ఆదరంతో ఆ ప్రవచనాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తనే స్వయంగా చేయించటమే కాకుండా కూర్చొని వింటూ శ్రద్ధగా వినేవారు కూడాట. ఒకనాడు ఆ ప్రవచనమును గ్రంథ రూపంలో వస్తే బాగుంటుంది మాస్టర్ గారు, దీన్ని ప్రింట్ చేయాలి అని ఆవిడలో కలిగిన చక్కని మంచి సంకల్పాన్ని మాస్టర్ గారికి చెప్పడం, మాస్టర్ గారు వెంటనే అంగీకరించి మంద్రగీత అనే పేరుతో భగవద్గీత వ్యాఖ్యానం అంతా కూడా రచన చేశారట. ఆ గ్రంథాన్ని రాసిపెట్టే సమయంలో నేను చెప్పాను ఆయనకి, శంకర భగవత్పాదుల వ్యాఖ్యానంలో కూడా లేని సమన్వయాలు ఉన్నాయి మాస్టర్ గారు మీరు చెప్పిన దాంట్లో అని అంటే, అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఆదిశంకరుల వ్యాఖ్యలో కూడా ఈ విశేషాలు ఎక్కడా లేవు అనే మాట, అది మన ప్రతిభలు ఎక్కడా లేవు. మాస్టర్ గారు చిరునవ్వుతో ఇలా చెప్పారు, మన ప్రతిభ కాదు బాబు, ఈయన ఆనాటికి అవసరమయ్యే వ్యాఖ్యానం ఆయనప్పుడు ఆయన ద్వారా వచ్చింది, ఆయన చేశారు. ఈ కాలానికి కావాల్సిన సమన్వయం మన ద్వారా వచ్చిందంతే అన్నారట మాస్టర్ గారు. అనంతమైన కాల ప్రవాహాన్ని అందులో ఒక భాగాన్ని కూడా దర్శించటం మాస్టర్ గారు లాంటి మహర్షులకే ఇటు వివేకం ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాత భగవద్గీతనే మంద్ర స్క్రిప్చర్ అనే పేరుతో ఇంగ్లీష్లో రాశారు మాస్టర్ గారు. ఎంత బాగుంటుందంటే, ఇది భగవద్గీతకు వ్యాఖ్యానం కాదు, అనువాదం కాదు, వివరణం కాదు, ఇది మళ్ళీ ఇంగ్లీష్లో స్ట్రైట్ అవే ఇంకొక కొత్త భగవద్గీత ఇదే సారాన్ని తీసుకొని సూటిగా బాణం వేసినట్టుగా వెళ్ళిపోయి తగులుతుంది చదువుకునే వాళ్ళకి. అది చాలా ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. అది చిన్న పుస్తకం. అది తెలుగులోనూ ఆంగ్ల భాషలోనూ ఎన్నో వ్యాఖ్యానాలు, ఎందరో ఆచార్యులు పండితులు ఎన్నో రాశారు. సామాన్య మానవునికి సర్వసామాన్య జనానికి మటుకవై అందుబాటులో లేకపోవటమే కాక వాళ్ళకి మార్గదర్శకం ఆ పుస్తకం నుంచి అందే పద్ధతి ఎవరు చేయలేకపోయారు. మాస్టర్ గారు వాళ్ళకి అందించాలి అని చెప్పిది
సామాన్య మానవులకు అందాలి దీన్ని అని చెప్పి వాళ్ళ పరిష్కారాలకు దీంట్లోనే సమాధానాలు ఉన్నాయి. ప్రతి సమస్యకు తనలోనే పరిష్కారం ఉంటుంది అని గ్రహించడం అనేది మొట్టమొదటి మెట్టు సమస్య పరిష్కారానికి. ఈ పుస్తకం, ఈ గ్రంథం చదివినందువల్ల తనని తాను ఉద్ధరించుకోగలుగుతాడు మనిషి. అందుకనే తను యజమానిగా ఏ అంశమైనా సరే భావన చేయటం అనేది వేదాల నుంచి మనకు వచ్చిన సనాతన సాంప్రదాయం. దానిని ఎవరు గ్రహింపడో వాడు వేదంతో ఏం చేసుకుంటాడు అని వేదం అంటుందిట. తనను తాను ఉద్ధరించుకోవాల్సిన వాడు తనలో లోపాన్ని వాడు గ్రహించుకోవాలి, కానీ లేకపోతే వేదంతో వాడికి ఏం పని అంటుందిట వేదం. పంచభూతాలు, బుద్ధి, మనస్సు, సూర్యచంద్రులు, తాను అనే యజమాని కలిసి శివుని అష్టమూర్తిగా భారతీయ సంప్రదాయం చెబుతోంది. ఈ సృష్టి అనే యజ్ఞంలో తమ జీవితం కూడా ఒక యజ్ఞభాగమై ఆ యజ్ఞానికి తాను యజమాని అవ్వటం అనేది రాజయోగ విధానము. ఈ మార్గాన జరుగు ప్రయత్నం అంతా కూడా సాధనామయ జీవితము అనబడును. భగవద్గీత రాజయోగ విధానంలో ఈ మార్గమే ప్రతిపాదిస్తోంది. సాధనామయ జీవితం మనిషికి అలవాటు అవుతుంది దీన్ని ఫాలో చేస్తే. ఈ సాధనలో మొట్టమొదటి మెట్టు నుంచి సిద్ధి పొందే వరకు, సిద్ధి పొందిన తర్వాత కూడా రాజయోగము అనే జీవిత విధానం, అది చెయ్యాలంటే ఎటువంటి అంశాలు కావాలో అవన్నీ కూడా శంఖారావంలో మాస్టర్ గారు చక్కగా ప్రసాదించారు. చక్కగా పని చేస్తూ నేర్చుకోవటం, ఆ మొత్తాన్ని భగవంతుడికి అర్పించేసేయటం అనేదిట కర్మ, జ్ఞాన, భక్తి యోగాల సమన్వయమైపోయినటువంటి మూడు కలిసిన శ్రీకృష్ణ పరమాత్మ మార్గం అదేట. మాస్టర్ గారు తన అనుయాయులకు నేర్పిన, ఆయన అనుసరించే వాళ్ళకి ఆయన నేర్పించిన మార్గం కూడా ఇదేనమాట. సిద్ధపురుషుల రాజయోగ జీవితానికి, ఎవరో సిద్ధపురుషులు అనుకుంటాం మనం, సిద్ధపురుషుల రాజయోగ జీవితానికి మన మాస్టర్ గారి జీవితమే ఒక ఉదాహరణ అంటున్నారు చివుకుల రవిశర్మ గారు. ఆ మాస్టర్ గారి జీవితాన్ని గమనించిన అనుయాయులలో నచ్చిన వారికి నచ్చినంత, ఎవరికి కావాల్సినంత వాళ్ళు ఆయన దగ్గర నుంచి తీసేసుకోవడానికి వీలుగా గంగానది ప్రవహిస్తూ ఉంటే ఎవరి పాత్రని బట్టి వాళ్ళు ఆ నీళ్లు పట్టుకెళ్ళినట్టుగా, గంగాజలం పట్టుకెళ్ళినట్టుగా మాస్టర్ గారి దగ్గర నుంచి ఎవరికి ఎంతెంత అర్హత ఉందో, ఎవరికి ఎంతెంత నచ్చిందో, ఎవరికి ఎంతెంత దక్కిందో, ఎవరు ఎంత ఆచరించిన భాగం కూడా తీసుకున్నారో అదంతా కూడా రాజయోగానుభూతే అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ రవిశర్మ గారు 3 శ్లోకాల్లో గురువందనం చేశారు. అవి ఇప్పుడు మనం చెప్పుకుందాం. రాజయోగ ప్రవక్తారం శిష్యకోటి సుసేవితం మందహాసముఖాంబుజం కృష్ణం వందే జగద్గురుం మంద్రగాన సుధాసార వర్షిణం పరమం గురుం జ్యోతిర్మార్గప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం దివ్యజీవన పీయూషవర్షిణం భవ్యరూపిణం ఆచార్యాణాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. ఇట్లు చివుకుల రవిశర్మ, వైశాఖ వ్యాలీ, 11th August 1993. మన రికార్డింగ్ నంబర్ 5 అయిపోయింది.